అభిషన్ జీవిత్ ఇప్పుడు ఈ పేరు కాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ సెన్సేషన్. 25 ఏళ్లకే సాలిడ్ సక్సెస్ చూసిన ఈ కుర్రాడిప్పుడు స్టార్స్ కి మోస్ట్ అవైటెడ్. మరి చిన్న వయసులోనే టాప్ హీరోల మనసుల్ని తోచేసిన ఈ తమిళ తంబి కథా కమామిషి ఏంటో మనము ఓలోకేద్దామా? 25 ఏళ్లకి ఏ కుర్రాడైనా ఏం చేస్తాడు? మహా అయితే 4-5 అంకెల శాలరీని డ్రా చేస్తా ఉంటాడు. కానీ అభిషన్ మాత్రం టూరిస్ట్ ఫ్యామిలీతో కోట్లు కొల్లగొట్టేశాడు. ఎం శశికుమార్, సిమ్రన్ లీడ్ రోల్స్ లో వచ్చిన ఈ సినిమా 8 కోట్లతో పూర్తయి 80 కోట్ల వసూళ్ల వర్షం కురిపించడంతో దీన్ని డైరెక్ట్ చేసిన 25 ఏళ్ల అభిషన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది కాలీవుడ్ అయిపోయాడు. తిరుచిలో పుట్టి చెన్నై లయోలా కాలేజ్ నుండి బీఎస్సీ విజువల్ డిగ్రీని పొందిన అభిషన్ మొదటగా థగ్ లైట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫ్రెండ్షిప్, ఎగ్జామ్స్, లవ్ వంటి కంటెంట్ ని ఛానల్లో అప్లోడ్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. అలా ఫిల్మ్ మేకింగ్ పై ఇంట్రెస్ట్ పెరిగిన అభిషన్ 2019లో డోప్ అనే షార్ట్ ఫిల్మ్తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత అతను తీసిన నోడిగల్ పిరకథ ఏకంగా 2 మిలియన్ వ్యూస్ ను దక్కించుకోవడంతో అభిషన్ ఒక్కసారిగా యూట్యూబ్ సర్కిల్లో మంచి క్రేజ్ ను కొట్టేశాడు. ఇక ఆ తర్వాత అనేక డక్కా ముక్కీలు తిన్న ఈ కుర్ర డైరెక్టర్ శశికుమార్, సిమ్రన్, యోగిబాబుతో లేటెస్ట్ గా టూరిస్ట్ ఫ్యామిలీ అనే కామెడీ డ్రామాని తెరకెక్కించి సాలిడ్ సక్సెస్ ను కొట్టేశాడు. శ్రీలంక నుంచి వచ్చి చెన్నైలో బతుకు ఈడ్చుకుంటున్న ఫ్యామిలీకి ఎదురయ్యే కష్టాలు, బాంబ్ బ్లాస్ట్ జరగటం, ఆ దాడితో ఈ ఫ్యామిలీకి లింక్ ఉందని పోలీసులు లేనిపోని సమస్యలు సృష్టించడం, వాటి నుంచి ఆ అమాయకపు ఫ్యామిలీ ఎలా బయటపడింది అనేది ఎంటర్టైనింగ్ అండ్ ఎమోషనల్ గా తెరకెక్కించి మంచి హిట్ ను కొట్టేశాడు. ఇక ఈ చిత్రాన్ని ఇప్పటికే సూపర్ స్టార్ ఆకాశానికి ఎత్తేయగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, నేచురల్ స్టార్ నాని తదితరులు సైతం అభిషన్ పై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. మొత్తానికి భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్ వంటివేమీ లేకపోయినా కథలో మ్యాటర్ ఉంటే చాలని నిరూపించాడు అభిషన్. చూడాలి మరి ఈ తమిళ తంబి ఫ్యూచర్ లో ఇంకెన్ని సంచలనాలు క్రియేట్ చేస్తాడో. For more videos like this, subscribe Big TV channel.